అడుగులు ఎత్తు యేసయ్య వెనకాలే ఉండి పట్టుకుంటాం చూశాను. ఆ రెండు చేతులు ఎత్తుతున్నప్పుడు ఈ కుడి చేతిలో, ఆంటీ కుడి చేతిలో దీర్ఘాయువుని చూశాను, ఎడం చేతిలో ధనఘనతలను చూశాను. అంటే అబ్రహాము ఆశీర్వాదాన్ని జమిస్తాన్పూర్లో ఉన్న ఈ ప్లేస్లో దేవుడు దాచిపెట్టించాడంట. మనమందరం కూడా ఆ యొక్క పరలోకపు మరి ధననిధులను ఈరోజు మనం బయటికి తీద్దాం. ఓకేనా? మరి అందుకనే మామూలుగా ఏంటంటే సిద్ధపడి వస్తేనేమో అది మామూలుగా పాస్టర్లు బిషప్పులు చేసే పని. అదే కనుక కుమారుడు ఇక్కడ ఉంటే ఎవరితోటి మాట్లాడతాడు? తండ్రి, మనమేం సిద్ధపడాల్సిన అవసరంలా. ఎందుకంటే నేను సిద్ధపడి వస్తే నా ఫ్లెష్కి సరిపోద్ది అది. కానీ మీ ఫ్లెష్లో మీ అవసరతలు ఏమున్నాయో నాకు తెలీదు, కానీ సృష్టికర్తకు తెలుసు. కాబట్టి ప్రతి అవసరత తెలుసు. కాబట్టి మరి ఇక్కడికి చూపించి నేనేదో మాట్లాడదామని కాదు, ఆంటీలో ఉన్న ఆ సామర్థ్యాన్ని, ఆ నీతి ద్వారా వచ్చినటువంటి సామర్థ్యం మనలో పనిచేయబోతుందని దేవుడు చెప్పడం కోసమే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. సో కాబట్టి ఈరోజు మరి ఒక్కసారి మనం, ఎందుకంటే ఆంటీ చేతిలో అది, ఎందుకంటే మనం మాట్లాడటం మామూలుగా మాట్లాడకూడదు. ఏదన్నా దేవుడు చెప్తే దానికి వాక్యాధారం ఉంటుంది. ఆ వాక్యాధారం లేకుండా మనం నమ్మకూడదు. ఎంత గొప్ప పాస్టర్ వచ్చినా కూడా వాక్యంతో టాలీ అవ్వకపోతే మనం కనెక్ట్ అవ్వకూడదు. అందుకనే ఇట్లాగా చూసే సంఘం, వాక్యాన్ని తెరచి చూసే సంఘం ఎవరికైనా తెలుసా? ఏదన్నా ఇప్పుడు క్రిస్టోఫర్ గారు ఏదన్నా స్టోరీ చెప్పాడనుకో, కాక్ అండ్ బుల్ స్టోరీ, నేను వెంటనే ఎక్కడుంది సార్ వాక్యం అని అనాలా. దాన్ని, ఆ సంఘాన్ని ఏమంటారంటే బెరియా సంఘం అంటారు. ఆ బెరియన్స్ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఊరికినట్ల బుర్ర ఉపయోగాలు కాదంట, ఆయన చెప్పిన వాక్యం ఎక్కడుందో చూసుకునేవాళ్ళంట. దేవుడు మనల్ని బెరియా సంఘంగా ప్రపంచం అంతా తిప్పబోతున్నాడు. అంటే మనుషులు చెప్తే వినే జాతి కాదంట, వాక్యం ఉంటేనే మనం వింటామంట. ఆ వాక్యమే మనల్ని తండ్రి వద్దకు చేరుస్తుంది. ఆ యొక్క కృప ఎవరికి ఇస్తాడంటే ఆయన కుమారులకి, కుమార్తెలకి ఇస్తాడు. మీరు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. దేవమణి ఆంటీకి ఎంతమంది పిల్లలు? 4, 2, 6. ఈ 6కి ఉండే కనెక్షను పక్కింటి వాళ్ళతో ఉంటుందా? మనం వాస్తవం మాట్లాడుకుందాం, ఉండదు. అట్లాగే భూమి మీద క్రైస్తవులు చాలామంది ఉన్నారు. బిషప్పులుగా పిలువబడుతున్నారు, రకరకాలుగా పిలువబడుతున్నారు, ఎట్లాగన్నా పిలువబడినాయి. కానీ ప్రిస్కిల్లా, నా ప్రియ కుమార్తె అంటే ఎట్లా ఉంటుంది? ప్రిస్కిల్లాకి సృష్టికర్త. ఇప్పుడు అదే సృష్టికర్త మనల్ని ఈ చేతిలో చెక్కుకున్నాడంట. ఒకసారి కుడి చేతి చూసుకోండి, చెప్పండి, యేసయ్యా, నన్ను సృష్టికర్తమైనటువంటి నీవు కుడి చేతిలో చెక్కుకున్నావా? అంటే ఆయన చేసిన కార్యాల కంటే మనం అద్భుతమైన కార్యాలు ఇంకా చేయబోతున్నామంట. అది ఈరోజే స్టార్ట్ చేస్తున్నాడు. నాకు ఇవాళ నుంచి నాకున్న విశ్వాసం, ఇప్పుడు వరకు ఉన్న విశ్వాసం వేరు, ఆంటీని చూసిన తర్వాత విశ్వాసం పెరిగిపోయింది నాకు. ఎందుకో తెలుసా? కరోనాలో ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు అని అన్నట్టుంది. ఈ మధ్య మా డాక్టర్ గారు ఫోన్ చేశాడు, బ్రదర్, ఆ రోజున మరి డూప్లికేట్ మందులు ఇచ్చాము, ఏ మందులు ఇచ్చామో తెలీదు. ఇప్పుడు మొత్తం ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ, నా పేషెంట్లందరూ ఒక్కడు కూడా మిగల్లా. నువ్వు ఒక్కడివే ఉన్నావు, దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే మనం బ్రతికేది ఎవరి ద్వారా అంట? మందులను బట్టి కాదు, హాస్పిటల్స్ని బట్టి కాదు, డాక్టర్లను బట్టి కాదు. ద గాడ్ ఆఫ్ ఇమ్మాన్యువల్. హల్లెలూయా చెప్దాం. మన యొక్క పరమ వైద్యుడు ఎవరు? ఆ పరమ వైద్యుడు ఏం చేశాడంటే దేవమణి ఆంటీని చక్కగా ఒక చిన్న పిల్లని ఎత్తుకున్నట్టు తన అరిచేతిలో ముద్దాడుతున్నట్టు ఎట్లాగైతే కుర్చీలో నా ఎదురుగుండా పెట్టాడో, నేను వీళ్ళిద్దరిని బట్టి సంతోషిస్తున్నా. ఓ పక్క కుడి పక్క మా అమ్మ కనబడుతుంది, ఓ పక్క దేవమణి ఆంటీ కనబడుతున్నారు ఇద్దరు. ఆవిడికి 87, ఈవిడికి 80. అంటే ఈ రోజుల్లో 87, 80 బతకాలంటే మామూలు విషయం అండి. ఆయన కృప ఉంటే తప్ప దొరకదు. ఈరోజు అటువంటి కృప ఇక్కడ అడుగుపెట్టి ఒక్కసారి శ్వాస పీల్చుకున్న వాళ్ళందరికీ వచ్చునుగాక.
అందుకనే చూడండి ఒకసారి, ఒకవేళ నేను ఆంటీని చూసి ఏమన్నా కొంచెం లేపేస్తున్నాడు ఏంటి ఈడు అనుకుంటారేమో, ఆయన వాక్యమే నాకు చూపించాడు, ఆ చేతిలో చూపించాడు. సామెతలు 3:16. ఎందుకంటే తన గర్భంలో నుంచి 6 పిల్లల్ని కన్నది. ఇదిగో ఈ వాక్యము మనల్ని ర్యాపింగ్ చేశాడని చెప్పారు రాగానే. మిమ్మల్ని వాక్యం మీరు బట్టలు ఎట్లాగైతే కట్టుకున్నారో అట్లాగా బట్టల లోపల మిమ్మల్ని ముందు యేసయ్య వాక్యంతో ర్యాపింగ్ చేస్తాడంట మిమ్మల్ని అందరినీ. అందుకనే ఆయనకి ఎంతమంది ఉన్నాడు అనేది ముఖ్యం కాదు, ఎంత ర్యాపింగ్ అంటే ఎంత వాక్యం చేత మీరు నింపబడి ఉన్నది అని అంటానికి గుర్తు. అందుకని అన్నమంతా ఉడకకుండా, మనం అన్నమంతా ఉడికిందా లేదా అనేది ఒక మెతికే చూస్తాం. అందుకని ఒక ప్రశ్న వేసాడు మీకు, నేను మర్చిపోయిన వాక్యం చూస్తే ప్రిస్కిల్లా టక్మంట చెప్పేసింది. అంటే మీరందరూ ఏంటి, వాక్యం చేత నింపబడి ఉన్నారనమాట. ఇప్పుడు ఆ వాక్యమే దేవమణి ఆంటీని ఈరోజు వరకు శ్వాస పీలుస్తూనే ఉంది. 80 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ మిషను, ఆడుతానే ఉంది ఆంటీ. అవునా? చూసారా, మధ్యలో ఆగల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, అంటే ఈ జమీన్ని, జమిస్తాన్పూర్ని సరిహద్దులు విశాలపరచబోతున్నాడు వాళ్ళ నుంచి. ఆయన కుమారులకి ఇవ్వబోతున్నాడు ఇది స్వాస్థ్యంగా. అదిగో ఆ శబ్దం సాక్షిగా ఇచ్చేసాడంట. ఓకే, అబ్రహాము శారా ఎట్లా చూసుకున్నారు? విశ్వాసానికి రుజువులేమీ లేవు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా అబ్రహాము శారా ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఆస్వాదించబోతున్నాడు. అందుకని ఇంకొకసారి చదువునానా, ఇప్పుడు యేసయ్య కుడి చేతిలో ఉన్న సేమ్ టెక్నాలజీని ఆయన బిడ్డలకి మనకిచ్చేశాడు. చూడండి, కుడి చేతిని చూసుకుంటూ చెప్పండి ఒకసారి. చెప్పున్నాను, మేమందరం చెప్తాం. యేసయ్య కుడి చేతిలో దీర్ఘాయువును, యేసయ్య ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. హల్లెలూయా. ఏమో, క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఆ క్రిస్టఫర్ గారి యొక్క నుదుటి మీద స్క్రోల్ అవుతా ఉంది నాకు. అందుకనేనేమో నేను భారతీయుడిని అని ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన. నాకు తెలిసి భారతదేశంలో ఉన్న గుప్త ధననిధుల్ని, దాచబడి ఉంచిన ధననిధుల్ని నా ప్రియుడైనటువంటి కుమారుడైనటువంటి క్రిస్టఫర్ గారి ద్వారా మనం అందరం పొందుకోబోతున్నాం త్వరలో. హల్లెలూయా చెప్దాం. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లాగనే ఉండొచ్చు, ఆత్మ ఫుల్గా ఉండొచ్చు, జోబులు నిల్లుగా ఉండొచ్చు. కానీ మనం వీ లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. చూసేదాన్ని బట్టి మనం వెళ్ళేవాళ్ళం కాదంట, యేసయ్య వాక్యాన్ని బట్టి నడిచేవాళ్ళం అంట. ఇప్పుడు ఆంటీ ముందు ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి చెప్పండి. 80 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. 6 పిల్లల్ని కన్నదే. ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆంటీ పాదాల కింద నలిగిపోయినాయి. ఎందుకు? యేసయ్య సిలువలో చెదకొట్టేశాడు ముందుగానే. అందుకనే నా ప్రియ కుమార్తె అన్నాడు, దేవుని బిడ్డల్లోనే మణిహారం అంట మీ అమ్మ. హల్లెలూయా. ఎందుకంటే ఆంటీని హెచ్చిస్తా ఉండంటే దేవుడు మా అమ్మ గురించి కూడా ఒక మాట చెప్పమంటాడు. నేను వ్యాపారస్తుడిని, నాకు అడ్వర్టైజింగ్ కంపెనీ ఉంది. జనరల్గా అడ్వర్టైజింగ్ కంపెనీ ఏం చేస్తుంది? అసత్యాన్ని సత్యం చేస్తుంది, సత్యాన్ని, దాని పనే అది. సో నాకు కొంచెం క్రిస్టియానిటీ అంటే, మా తాతగారి పేరు సిక్కులే వెంకటరెడ్డి, ఆవిడ కూతురు పేరు ఆశీర్వాదమ్మ. మా అమ్మని తిడతా ఉండేవాడిని, ఏంటమ్మా తాతగారి పేరేమో రెడ్డి అని ఉంది, మన పేరేమో నువ్వు ఇమ్మానుయేల్ అని పెట్టావు, ఏంటంటే చెప్పేది, అరే నాన్న అది దేవుని పేరురా అని. కానీ పేరుకి దేవుని పేరు, పెద్ద సిలువ వేసుకొని నేను 24 గంటల బార్లోనే ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో దేవుడు 20 సంవత్సరాలు, 32 సంవత్సరాలకి 60 సంవత్సరాలు మందు, సిగరెట్టు, గుట్కా, గంజి అన్నీ అయిపోయినాయి. ఇక చచ్చిపోయారు అని అనుకున్నాడు. ఇక మా అమ్మనైతే ఆ విజయవాడలో ఏమనుకునేవాళ్ళు అంటే, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, అమ్మ ఎందుకు కన్నావమ్మ ఇట్లాంటి కొడుకుని అంటే, మరి తల్లి హృదయం ఎట్లా ఉంటుంది? చిన్నప్పుడే మందు పెట్టి చంపేయాల్సింది. ఎందుకంటే మీ అబ్బాయి చెడిపోవటం కాదు, మొత్తం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ చెడిపేస్తున్నాడు, బంగారం తిప్పిచ్చేసి బారుల్లో తాకట్టు పెట్టి తాగేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో తల్లి హృదయం ఎట్లా ఉంటుంది చూడండి. కానీ నా తల్లి ఏం చేసిందంటే, ప్రార్థన అనే ఆయుధంతో
15 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసింది. 15 సంవత్సరాలు. నేను పోటీ పడేవాడిని. నువ్వు ఉపవాసం బ్రేక్ చేస్తేనే నేను మందు మాంతాననేవాడిని. ఎందుకంటే తల్లి తినకపోతే కొడుకు బాధ కదా. ఆ మత్తులో ఉన్నప్పుడు తెలీదు, ఆ 3 గంటల మత్తు. సో అటువంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తూనే ఉండదు. ఎవరన్నా వచ్చి చెప్తేనేమో పెళ్లి సంబంధాలు, వీడికి పెళ్లి చేస్తేనేమో కొంచెం మాంతాడేమోనని అదొక ఎవరినొకరిని అంటగడ్డేద్దామని చూస్తూ ఉండేది. మొత్తానికి ఎవరన్నా వస్తే అబ్బా మా పిల్లోడంతా మంచోడు ఇంకెవరు లేరని చెప్పేది. చూడండి, ఒక తల్లికి అట్లా ఉంటే పరలోకమందున్న మన తండ్రి పాపాలన్నీ తీసివేసి, శాపాలన్నీ తీసివేసి ఈ రోజున ఆయన నా ప్రియ కుమారుడని పిలుస్తున్నాడు. మనల్ని నా ప్రియ కుమార్తె అని పిలుస్తుంది. ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి అన్న గంటెత్తారంట, కానీ ఆయన మాత్రం విడువడు. చూడండి, దానికి నేనే నిదర్శనం. మరి ఇదే వాక్యం చెప్పి నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెముగా ద్రాక్షారసం తీసుకోమని చెప్పి పాస్టర్లకి మందు తాగటం నేర్పించేవాడిని. అంటే ఇదే వాక్యం. ఎప్పుడైతే యేసు ప్రభు నన్ను ప్రేమించి తప్పిపోయిన కుమారుని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించి, నా తండ్రి నన్ను చూచి పరుగిడచు ఏటెంచి, అక్క చెల్లో అది సౌండ్ లేకుండా చేసి ఒక్క 15-20 నిమిషాలు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఎంత బలంగా ఉందంటే, తాను చెడిన కోతి వనమంతా చెడిపేసినట్టు అది రాగానే నేను మర్చిపోతున్నా, పైన డిస్కనెక్ట్ అయిపోతుంది నాకు. ఎందుకంటే నా సొంత మాటలు రావు. ఏదన్నా తండ్రి ఏమైతే చెప్పాడో నేను అదే కుమారుడిగా చెప్పాలి మీతోటి. ఒకవేళ పాస్టర్ అనుకో, మనకి అవన్నీ అలవాటు అయిపోయి ఉంటుంది కదా వాళ్ళకి, ఎవరితోటి ఎట్ట మాట్లాడాలి, ఏ వాక్యం తీసుకొని అమ్మ కొట్టుడు కొట్టాలి అని చూస్తూ ఉంటారు. మనకు అది తెలీదు. ఎందుకంటే ఆయన ఫ్రెష్గా ఏదన్నా ఆ తండ్రి కాని శబ్దం ఇక్కడ ఏమైనా వస్తే ఫస్ట్ నేను డిస్కనెక్ట్ అయిపోతా. అందుకని తండ్రి సన్నిధులు ఎట్లా ఉండాలి తెలుసా? అవసరమైతే సెల్ ఫోన్లు ఇంట్లో పడేసే రావాలా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం తండ్రి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి. మన హృదయం ఎక్కడుందో ఆయన చక్కగా చూస్తూ ఉంటాడంట. ఇదిగో నేను టోపీ ఎందుకు పెట్టుకున్నాను, మొత్తం ఊడిపోయింది. ముసుకేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి టోపీ పెట్టుకున్నా. ఎందుకు ఊడిపోయింది? మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాల్సినటువంటి ఇంట్లో పుట్టిన ఇమ్మానుయేల్ అనేవాడు మొదట ఏం వెతికాడు? విజయవాడలో నుంచి హైదరాబాదు కల్నాయక్ క్రాప్ వేసుకుంటానికి వచ్చేవాడిని. లోకాశలు కల్నాయక్ అంటే తెలుసుగా మీకు, ఇట్లా ఉండేది జడలాగా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేశా. మరి ఈరోజు జుట్టంతా ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత తండ్రి నువ్వు తెలియకముందు, నేను రుచి చూడకముందు జుట్టు మరి అంతా ఊడిపోయింది, కనీసం ఈ 4 ఎంట్రుకలు ఉంచు తండ్రి అని అన్నా. మాకు ఇక్కడ హైదరాబాద్లో బట్టతల సంఘం ఒకటి ఉంది. ఎరే ఏంట్రా నువ్వు, మేము చాలా 70 మంది ఉన్నాం, మేము చాలా నూనెలు గిన్నెలు పెట్టాం, కానీ ఆ ఎంట్రుకలు మొత్తం ఊడిపోయినాయి, నీకు ఇంకా 4 ఎంట్రుకలు ఉన్నాయేంటి అని అంటే, యేసయ్య కుమారుడిగా మారిపోయా నేను. ఇప్పుడు నా వెంట్రుక ఊడాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? తండ్రి పర్మిషన్ తీసుకొని ఊడాలంట. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న మీరు, మీ కుమారుల కుమార్తెల మనవరాళ్ళు వెంట్రుకలు ఊడాలన్నా తండ్రి పర్మిషన్ తీసుకొని ఆ పని జరుగుద్దంట. ఎందుకంటే దేవుని కంటే దేన్ని ఎక్కువైనా ప్రేమిస్తే తీసేస్తాడు. మా అమ్మ పెద్ద కొడుకు మంచి గిటారిస్టు, అసలు జిఎం మాతూరు రైల్వేలో, మా ఓడేమో క్లాస్ 3 ఎంప్లాయ్. జిఎం మాతూరు మరి ఎటువంటి మ్యూజిషియన్ అంటే, జిఎం మాతూరు సీట్లో నుంచి లెగిసి కాళ్ళు పట్టుకునేవాడు. రైల్వే జిఎం ఒక క్లాస్ 4 ఎంప్లాయ్ కాళ్ళు పట్టుకున్నాడు అంటే అర్థం ఏంటి? అంటే ఎంత మ్యూజిక్ శక్తి ఉన్నట్టు. ఆ మ్యూజిక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? లూసిఫర్ గారి దగ్గర నుంచి వచ్చింది. ఏ మాత్రం మనం కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసినా తండ్రి చెయ్యి వదిలేసి, తండ్రి మన చెయ్యి వదిలిపెట్టడం మనమే వదిలిపెట్టేస్తాం, పెట్టేసి లోకానికి వెళ్ళిపోతాం. అప్పుడు చూపించాడు దేవుడు, తండ్రి నా అన్నలాగా నేను జీవించను, నీతోటి ప్రతి క్షణం కనెక్ట్ అయ్యి జీవిస్తాను తండ్రి అని. ఎక్కడ లంగ్స్ అన్నీ పనికిరావు, ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు నేను వావ్ చేసుకున్నా దేవుడితోటి, తండ్రి ఈ శ్వాస నీ మహిమ కోసమే ఉపయోగిస్తా, పొట్ట కోసం, అడ్వర్టైజ్మెంట్ కంపెనీ గురించి కాదు,
అది మా ఆవిడకి అప్పచెప్పేస్తాను. ఈ శ్వాస అప్పటి నుంచి నీ కోసమే ఉపయోగిస్తా. కాబట్టి నా శ్వాసను నీ శ్వాసతోటి మమైక్యం చేసుకొని ప్రజలతోటి మాట్లాడు అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే బ్రాండ్ న్యూ లంగ్స్ ఇచ్చేశాడు దేవుడు. ఈరోజు మీ కుటుంబాల్లో ఈ రోజు నుంచి మీకు ఎవరైనా అనారోగ్యాలు కనపడితే పాట పాడి ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా న్యూ ఆర్గాన్స్ ఇవ్వబోతున్నాడంట. ఆ మినిమం న్యూ ఆర్గాన్స్ ఎట్లా ఉపయోగపడతాయి అంటే ఆంటీని ఇక్కడ మనకి ఒక స్తంభంగా పెట్టాడు, ఒక రోల్ మోడల్గా, ఒక దీపస్తంభంగా, ఒక షోకేస్గా పెట్టాడు. ఇదిగో నా ప్రియ కుమార్తె ఆర్గాన్స్ అన్నీ నేనే కాపాడా. 2 చేతులు ఎత్తడం కోసం అంటే చాలామంది కొంతమంది ఎత్తాల్సిన అవకాశం వచ్చినప్పుడు కూడా ఎత్తరు. వాళ్ళు ఎక్కడ ఎత్తుతారు? ఐసీయూలో ఎత్తుతారు. నేను అట్లాగే ఎత్తి అక్కడే నేర్చుకున్నా. అందుకనే ట్రూ వర్షిప్ అంటే వర్షిప్ వేరు, వార్షిప్ వేరు. ఇప్పుడంతా మనం వార్షిప్లో ఉన్నామంట. సో కాబట్టి దేవుడు ఈ రోజు నుంచి మనల్ని, అందుకనే దేవుడు ఈ వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేయమంటున్నాడు. నేను చదివేస్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను విడిచిపోయినయకము. అందుకని నేను ఇందాక రాగానే ఏం పాట పాడాను? నీకెంత కరుణామయా, నీకెంత జాలి నజరేయా నజరేయా నజరేయా. మన కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడం చేతిలో ధనఘనతలు ఉండాలంటే దయాను సత్యాన్ని వదిలిపెట్టదు అంటున్నాడు. ఈ యొక్క ఫౌండేషన్లో ఆ దయ సత్యంతో ఇది కట్టబడిందంట. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. నేను యాక్చువల్గా మరి ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను నాకే తెలియట్లేదు, కానీ కొత్తగా మాట్లాడుతున్నాను నాతోటి. ఇదివరకు అరిగిపోయిన రికార్డులాగా చెప్పిందే చెప్పేవాడిని. అంటే ఈ ప్లేస్లో దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జమిస్తాన్పూర్లో ఈ జమీన్ మీద దేవ మణికుమారులను, కుమార్తెలను ఆయన రక్తంలో ముద్రించుకున్నాడు. వీళ్ళతోటి ఎవరో అయితే కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా మార్చబడి ప్రపంచాన్ని ఒక కొత్త వెలుగుతోటి నింపబోతున్నారంట. సో కాబట్టి అది కంటిన్యూ చేస్తాం చూడండి. సో వీటిని మరి దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనేవద్దు. అందుకనేనేమో చిన్నోడని ఆంటీ మరి మా అమ్మ ప్రేమించినట్టు ప్రేమించి ఉంటుంది. ఆడు ఎన్ని తప్పులు చేసినా తల్లి బలి క్షమిస్తుందండి. తల్లి ప్రేమ, మరి తల్లి ప్రేమకి అంత సీన్ ఉంటే తన సొంత కుమారుణ్ణే మనకి ఇచ్చేసినటువంటి తండ్రి ప్రేమ ఇంకెంత గొప్పది. అందుకని ఈ రోజు నుంచి ఈ యొక్క మరి మినిస్ట్రీస్ మీద అబ్రహాం ఆశీర్వాదం రాబోతుందంట. కారణం ఏంటో తెలుసా? ఆంటీకున్న కృప ఏంటంటే 18:1 వారు విసుకక ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఆవిడ విసుగు లేని ప్రార్థనే ఇంకా ఇంజిన్ ఆడుతూనే ఉంది. ఇప్పుడు ఆంటీ శ్వాస వదిలి పీల్చుకున్న వాళ్ళందరూ మినిమం 80 సంవత్సరాలు, మ్యాక్సిమం 90 సంవత్సరాలు. ఇంకా విశ్వాసంలో దమ్ముంటే మోషేలాగా 120 సంవత్సరాలు కూడా బతకొచ్చు. నాకైతే మీరు ఎందుకు పిలిచారో తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు ఆంటీ శ్వాస పీల్చుకున్న తర్వాత మినిమం 80 సంవత్సరాలు గ్యారంటీ నా లంగ్స్కి. నో ప్రాబ్లం ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో కాబట్టి ఒక్కోసారి మన పక్కన ఉన్న వాళ్ళకి వాల్యూ మనకు తెలీదు. ఎక్కడి నుంచో బంజారా హిల్స్ మన మ్యూజిక్ ట్యాంక్ కాదు, మాసప్ ట్యాంక్ నుంచి శాంతినగర్ నుంచి వచ్చిన నాకు ఆంటీని చూస్తుంటే కొత్త వాక్యం చూపిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నువ్వేం భయపడద్దురా, వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అంటారు, నీకు నా వాక్యంతో ర్యాపింగ్ చేసేసా నిన్ను. కాబట్టి నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి ఎదురుగుండా 80 సంవత్సరాలు ఆంటీని పెట్టి ఆంటీని బతికించాను లేదా, నువ్వు కూడా బతుకుతావు. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, ఆయన నోట నుండొచ్చు వాక్యము ద్వారా. సో ఆంటీలో ఉన్న వాక్యాలన్నీ దీని మీద కనబడుతున్నాయి. ఆంటీ ఆనందం ఏంటి? ఎల్లప్పుడూ ప్రభువునందు, ఏ ఉన్నా లేకపోయినా, జమిస్తాన్పూర్లో ఆవిడ ఏ ఉన్నా లేకపోయినా ప్రభువునందు ఆనందిస్తూనే ఉండదు. మళ్ళా చెప్తుంది, ఎవరికన్నా దెబ్బలు తగిలి వస్తే అయ్యా ఆనందించుకొని వెళ్ళు, ప్రభువుని స్తుతించుకొని వెళ్ళిపో అని చెప్పుద్ది. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆనందాన్ని ఆంటీలో స్థిరపరిచాడు. ఈ మధ్యలో ఎంతమందిని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నా పక్కన కరోనాలో ఉన్నప్పుడైతే 300 కోట్ల ఆస్తిపరుడు,
ఆ పక్కన నేను ఏంటి తండ్రి నాకెందుకు ఎలా చేసింది, నేను నీ కుమారుని కదనంటే వీళ్ళందరినీ విడిపించడం కోసం నేను అక్కడ తీసుకువెళ్ళాను అన్నాడు దేవుడు. సరే, నా పక్కన కరోనా అతను, ఆ 300 కోట్ల అతను, ఇదిగో దేవుని కుమారుడు 205 రూమ్ నెంబర్లో ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ రూమ్ నెంబర్లో రెండో బెడ్ ఆయన వచ్చాడు. నేనేంటి నా అప్పులన్నిటిని దృష్టిలో పెట్టుకొని, దేవా ఈ 300 కోట్ల అతను దశంభాగం ఇచ్చిన చాలు, 3 కోట్ల అప్పులు తీరిపోతాయి తండ్రి అయ్యా అని చెప్పి నాకు బాగోపోయిన మోకరించి ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నా. నా దృష్టి అంతా ఎక్కడుంది? కోట్ల మీద ఉంది. ఆయన బతికి బయట పట్టబడితే మనకి 3 కోట్లు వస్తుంది కనీసం, మన అప్పులన్నీ దరిద్రమంతా పోద్దానని దేవుడు చెప్పాడు. నా కుమారుడా, అది నేర్పించడానికి నిన్ను మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే డబ్బు గిబ్బు అన్నీ నీ వెనకాల వస్తాయి. డబ్బున్నవాడు బతకడు. డబ్బున్నవాడు ఈ భూమి మీద కేవలం నా కృపనోడు బతుకుతాడు. కరెక్ట్గా 48 గంటల్లో ఆయన చచ్చిపోయాడు. అక్కడ నాకు మళ్ళీ గాయమైంది. తండ్రి డబ్బులు ఇవ్వపోయాడయ్యా, ఎందుకు ఆయన చచ్చిపోయాడు చెప్పయ్యారంటే అప్పుడు చెప్పాడు, ఈ 300 కోట్లు తన ఫస్ట్ భార్యకి ఎక్కడ పెట్టాడో కూడా చెప్పలేదంట. మరి నీతిమంతులకు అవకాశం ఉంటుంది కానీ భూమి మీద బతికేది అవినీతిమంతుల్ని సిద్ధపరిచి తీసుకెళ్ళిపోతాడనమాట, సేఫ్టీ. సో కాబట్టి దేవుడు అట్లాగా కృప చూపించి, డబ్బు కంటే మనం ఎంతో ఉన్నతమైన కృపను మనం కలిగి ఉన్నామని సంతోషపడ్డా. అంటే ప్రాణాలను లేపే దేవుడే మనలో ఉన్నాడు అని చెప్పి సంతోషపడి, మరి ఆ రోజున అట్లాగా హాస్పిటల్ అంతా తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ఇవాళ ఆ యొక్క మెడికవర్ హాస్పిటల్లో 205 రూమ్ నెంబరు దేవుడు ఎట్లా క్రియేట్ చేశాడంటే, దేవుని కుమారులు ఉండే గదిగా క్రియేట్ చేసి అక్కడ డాక్టర్లు, నర్సులు అందరూ అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఇవాళ. అందుకని ఏదన్నా దేవుని బిడ్డలకి ఏదన్నా అనారోగ్యం వస్తే మనల్ని చంపడానికి తీసుకెళ్ళడు, బాధపడటానికి తీసుకెళ్ళడు దేవుడు. మన శ్వాస అక్కడ వదిలిపెట్టినప్పుడంట దేవుని యొక్క సామర్థ్యం అక్కడ పనిచేస్తుందంట. ఎందుకంటే మనం వాక్యం చేత ర్యాపింగ్ అయి ఉన్నాం కాబట్టి. సో ఈ విధంగా నా తల్లి, మరి అటువంటి తల్లి మొత్తానికి ప్రార్థన ద్వారా నేను మందు మానేయటం ఇవన్నీ జరిగిన తర్వాత 14 దేశాలు మరి గ్లోబల్ డిసైబుల్స్ అని చెప్పి హైదరాబాద్ చూడటానికి వస్తే వాళ్ళందరూ వ్యాపారస్తులు. వాళ్ళు తారామండల కాంప్లెక్స్లో ఉన్న 10th ఫ్లోర్లో ఉన్న నా ఆఫీస్కి వచ్చి నన్ను చూసి నా సాక్ష్యం విని, అప్పుడు మా అమ్మని తీసుకొచ్చి, అమ్మా నాకు అప్పుడు ఇంగ్లీషు కూడా రాదు సరిగ్గా, ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఇప్పుడు మార్క్ రూబెన్ గారు, ఎవరైతే బిషప్, ఆయన పేరు ఏదో ఉంది, ఇప్పుడు ఏదో మోడరేటర్గా ఆయనకి వచ్చింది, ఆయన వచ్చి ట్రాన్స్లేట్ చేశాడు నాకు. అప్పుడు ఆ ట్రాన్స్లేషన్ చూసి మా అమ్మ గర్భం మీద ఒక 10 మంది లేడీస్, అందరూ ఫారినర్సే, లేడీస్ గర్భం మీద చేయబెట్టి, అమ్మా ఇటువంటి మంచి సాక్ష్యాన్ని కలిగిన కొడుకును కన్నా నీ గర్భం ధన్యమని అన్నారు. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. మన పిల్లల గురించి మనం బాధలు పడుతూ ఉంటామేమో కానీ మన పిల్లల గురించి మన ఆలోచన వేరు, ప్రాణం పెట్టిన యేసయ్య ఆలోచన వేరు. ఈరోజు మన పిల్లల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వారి కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మనతోటి ఉన్నాడు. సో ఈరోజు ఆ విధంగా నాకు కొంచెం అయిపోయినప్పుడు నా ఇట్లా అంటూ ఉండే, మామూలుగా తెల్లారి రేపటి వరకు చెప్తానే ఉంటాను నేను, మీరు కూడా వింటానే ఉంటారు. ఆకలి దాహం అట్లాంటి, ఎందుకంటే తండ్రి కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడు అనమాట. సో మరి వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అందుకనే ఒక తెలుగు భూషణం ఎక్కడుంది? అమెరికాలో ఉంది. ఇప్పుడు ఇంకొక తెలుగు భూషణం ఎక్కడుంది? ఎక్కడుంది? సో వీళ్ళిద్దరూ కూడా మరి ఈ మధ్యలో ఉన్న దేశాలన్నింటికి సువార్త ప్రకటించడానికి ఈరోజు కొత్త మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక ఎక్కడ కూడా విగ్రహారాలు కనపడవు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా. ఎందుకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత నగరంలో దేవుడు కనపరచబడిపోతున్నాడు. ఆయనకి మినిమం సింగిల్గా ఉంటే వర్కౌట్ అవ్వదు. సింగిల్గా ఉంటే సాతాను గడు ఏం చేస్తాడు తెలుసా? మింగేస్తాడు. ప్రవీణ్ పగడాల గారిని మింగేసినట్టు, ప్రకాష్ గారిని మింగేసినట్టు. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డ యొక్క ఐడెంటిటీ ఉంటే ఏం చేస్తాడు తెలుసా?
ఇప్పుడు నాకు కరోనా వచ్చింది. నేనేం చేశాను, ఈ వాక్యం యొక్క జ్ఞానం లోతు నా దగ్గర ఉంది కాబట్టి పౌలు పాము కాటేసినప్పుడు ఏం చేశాడు, ఆ మంటలో చేతిని దులిపాడు. మామూలుగా ఏంటి, మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు, వీడు చచ్చిపోవాలి, ఆ పాము కాటేస్తే కరిస్తే చావలేదేంటి అని అంటే, వీడు నిజంగా దైవ కుమారుడు. హల్లెలూయా చెప్దాం. ఈరోజు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కుమారులు అని చెప్పి రుజువు చేయబోతున్నామంట ఈ సంఘం ద్వారా. ఎందుకంటే దేవుని కుమారుడికి మాత్రమే మన ప్రాణం మన కంట్రోల్లో ఉంటుంది. యేసయ్య ప్రాణం పెట్టడానికి వచ్చాడా? యేసయ్య ప్రాణం తీశారా? పెట్టాడు. శత్రువులు వచ్చాడు, జ్ఞానంతో తప్పించుకొని వెళ్ళిపోయాడు. మరి అజ్ఞానంలో ఉంటే ఏమవుతుంది? నోరు మంచిదైతే మన నోట్లో నుంచి ఏమి రావాలా? సవాళ్ళు కొట్టే వాక్యం రాకూడదు. తొడగొట్టే వాక్యాలకి దేవునికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? భూషణం గారి చర్చలో భూషణం గారు యేసయ్య ఏమని చెప్తున్నాడు? వాళ్ళ మమ్మీ ఊరికినే పెట్టలా భూషణం అని. భూషణం ఉందిగా, భూషణం, రాయల్ భూషణం. అలా కొడుకు గురించి చెప్తుంటే ఆంటీ పొంగిపోతుంది. ఎంతైనా పుత్ర సంతోషం. అందుకని లేచిపోతుంది ఇట్లా, ఇంకొకటి దొరికాడరా నాకు వేరని. అంతే. సో కాబట్టి ఇక్కడ మరి వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవనిపించుకుందువు. హల్లెలూయా. ఏమంటే ఆంటీ 80 సంవత్సరాలు చక్కగా ఎటువంటి వచ్చినా ఇప్పుడు వరకు బతుకుతుందంటే కారణం ఏంటి? దయను సత్యాన్ని కట్టుకొని ఉంది. అదిగో 2 కనపడుతున్నాయి చూడండి, ఒకటి రౌండ్ దయ, ఇంకోటి సత్యం. అక్కడ కనపడుతున్నాయి పేర్లు. అంటే ర్యాపింగ్ చేస్తాడు దేవుడు. అది ఆత్మీయ నేత్రాలు ఉన్నవాళ్ళు చూడగలరు. మరి వాక్యం సూపర్ డూపర్గా బోధించే వాళ్ళు ఎందుకు తొందరగా వెళ్ళిపోతున్నారు? సత్యం ఉండొచ్చు, కానీ దయ లేకపోతే. ఇప్పుడు మన కళ్ళ ముందు యేసు ప్రభుని తెలియని వాళ్ళని ఎట్లా చూడాలి తెలుసా? అయ్యో పాపం వీళ్ళకి యేసు ప్రభు గురించి ఎట్లా చెప్పాలా. ఇట్లాగే నాకు ఒకసారి రామోజీరావు గారికి వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు దేవుడు. రామోజీరావు గారి దగ్గరికి 3 సార్లు పిలిచారు. నేను వెళ్ళా. 4వసారి గురు పూజోత్సవం అంటారు కదా, వాళ్ళని గురువులు పూజిస్తారు. కొంతమంది మనకి శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యులు మన శిష్యులు ఒకటైతే. రమేష్ గారు అనేది, బ్రదర్ గురువు గారు ఈ సంవత్సరం అన్నా రమ్మంటున్నారు. ఎందుకంటే ఆయనకి క్రిస్టియన్స్ అంటే పడదు, పాస్టర్లు అన్నా పడదు. కానీ దైవపుత్రుడు అని చెప్పాం కాబట్టి ఆ దైవపుత్రుడిని ఒకసారి మరి రామోజీ ఫిలిం సిటీకి తీసుకురానంటే 4వ సంవత్సరం. ఎందుకంటే నేను తండ్రి చెప్తేనే వెళ్ళాలి అక్కడికి, తండ్రి లేకపోతే నేను వెళ్ళకూడదు. మనం సంకలో బైబిల్ పెట్టేసుకొని వెళ్ళిపోయామనుకో, ఈ ఫ్లష్ని అక్కడ కసప్ప అంటది. అందుకని జ్ఞానంతో ఉండాలంటే ఏం చేయాలి? తండ్రి నన్ను వెళ్ళమంటావా? నువ్వు వస్తావు కదా, నువ్వు వస్తే నేను వెళ్తా. హల్లెలూయా చెప్పండి. ఈ రోజు నుంచి అటువంటి జ్ఞానం ఇక్కడి నుంచి బయలుదేరినగాక సిటీకి. సాతానుగాడి యొక్క కుయుక్తులన్నీ మనకు డాడీ చెప్తా ఉంటాడు. మన పిల్లలకు మనం ఎట్లా చెప్తాం? నాన్న అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి నువ్వు బండి వేసుకొని వెళ్ళొద్దు, అట్లాగే తండ్రి చెప్తా ఉంటాడంట. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో, వెళ్ళంగానే రామోజీరావు గారు దేవుని కుమారుడి కోసం ఒక పుష్పగుచ్చం పట్టుకొని పెద్ద ఆఫీసులో ఆయన తెల్ల బట్టలు వేసుకొని నుంచొని ఉన్నాడు. నేను అంత మటుకు ఇది ఇట్లా రెడ్ కార్పెట్ ఇట్లాగా వస్తూ ఉండంటే, తండ్రి ఈయనకి నీ సువార్త చెప్పాలి తండ్రి, అయ్యా నువ్వెంత మంచి దేవుడు అయ్యా అని అనుకుంటా వెళ్తుంటే ఆయన చక్కగా చిరునవ్వుతా. ఆయన యాక్చువల్గా ఏంటంటే ఒక రాష్ట్రపతికి తప్ప ఇంకెవరికి ఇవ్వడట పుష్పగుచ్చం, సంవత్సరానికి ఒకసారి. అటువంటిది అందుకనే రోమా 8:19 ఏం చెప్పింది? దేవుని కుమారుల కుమార్తెల ప్రత్యక్షత కొరకు సృష్టి. రామోజీరావు గారు కాదు, సృష్టి. ట్రంప్ గారు కాదు, మోడీ గారు కాదు, ద్రౌపది ముర్ము కాదు, సృష్టి అంతా ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతుందంట. అటువంటి ప్రసవ వేదన తీసేయటానికి దేవుడు ఈ సంఘాన్ని ఎన్నుకున్నాడు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. హల్లెలూయా అని చెప్దాం గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేసిన తర్వాత
యేసు ప్రభు రక్తంలో ఉన్న శక్తి, ప్రియ పచ్చళ్ళు, మరి ఇవన్నీ కూడా ఆగిపోయినాయి కదా సార్. మరి కేఎఫ్సి అతను ఉన్నాడు, ఆ కేఎఫ్సి మరి ప్రపంచమంతా వ్యాప్తి చెందినాయి కదా. మరి కేఎఫ్సి ఏమో యేసయ్య రక్తం ఉంది దాంట్లో, మరి ప్రియ పచ్చళ్ళలోనేమో ఇట్లా వచ్చి ఆగిపోతుంది. ఏంటి అని అంటే ఆయనేమో సృష్టికర్త కింద ఉన్నాడు, ఈయనేమో సృష్టి కింద ఉన్నాడు అని చెప్పంగానే యేసు ప్రభు రక్తం నటోరియస్ క్రిమినల్గా ఉన్న నన్నే ఆయన కుమారుడిగా చేసుకుంది. ఈరోజు అదే రక్తం మిమ్మల్ని కూడా కుమారుడని పిలుస్తుంది సార్ అని చెప్పి రామోజీరావు గారికి, రామ్మోహన్ రావు గారికి ఇద్దరికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, 10 నిమిషాలు టైం ఇచ్చినోడు 45 నిమిషాలు మాట్లాడాను. అన్యులకి ఆ జ్ఞానం ఉంది కానీ క్రైస్తవులకి ఆ జ్ఞానం లేదు. ఆ ఎదురుగుండా మాట్లాడేవాడు తండ్రితోటి మాట్లాడుతున్నాడు కాబట్టి టైం చూపిస్తూ ఉంటారు. అది మతం అంటారు దాన్ని. ఎందుకంటే హృదయ పరిశీలకుడు, పరిశోధించేవాడు ఎవరు? ఎందుకంటే మీరు నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడో కూడా తండ్రి ఆ దినంలో ఉన్నాయి. కాబట్టి ఈ పులిపేట మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు 8:30 కాకపోతే 9 అయినా 9:30 అయినా మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీరు సమయాన్నే మర్చిపోతారంట. ఆ మర్చిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? పరిపూర్ణమైనటువంటి శక్తిని మనకిస్తాడు దేవుడు. శక్తితోటి పనిచేయడం వేరు, పరిపూర్ణమైన శక్తి పొందుకుంటాం వేరు. పరిపూర్ణమైన శక్తిని పొందుకుంటే ప్రవీణ్ పగడాల గారిని చంపగలడు ఎవడన్నా? ఆయన టైం రాకుండా మన అజ్ఞానం వల్లే మనం ప్రాణం పెట్టి ఇది దేవుని కోసం హతసాక్షి అంటున్నారు. తప్పు కదా అది. దేవుడు టైం వచ్చే వరకు వెంట్రుకు పీకలేకపోయారు శత్రువులు. నాకు కూడా పీకేయాలనుకుంది, జెండాపై కపిరాజు అనుకుంది. అది దులిపా, నా తండ్రి ఈ శ్వాసను నీకోసమే అని అనగానే దులిపేశాడు, బయటికి తీసుకొచ్చాడు. ఇవాళ నేను నా భార్య మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం ద్వారా మామూలుగా 700 గజాల్లో ఉండేవాళ్ళం, 700 SFTలో శ్రీనగర్ కాలనీలో. అటువంటిది 2 బెడ్రూమ్లోనే 750లోనే 2 బెడ్రూమ్. అటువంటి ఇంటి నుంచి ఎప్పుడైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడం స్టార్ట్ చేశానో, దేవుడు ఏం చేశాడంటే ఈ జానాడు పొట్ట పోషించడం కోసం, నా 2 కూతుర్లు పొట్ట పోషించడం కోసం నా భార్య ఆ గోరుని వాడుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. నేనేమో ఆయన రాజ్యాన్ని కడతా ఉన్నా. ఇద్దరం కలిసి పనిచేయట్లా. నేను ఆయన రాజ్యం మీద పనిచేస్తున్న కుమారుడిగా చేస్తుంది. ఇప్పుడు 2000 SFT ఇల్లు 2 కోట్లు పెట్టి ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు. అందుకని ఎక్కడున్నా గొంగలి అక్కడే ఉండకూడదు. భూషణం అమెరికా వెళ్ళటం మంచిదైంది. సరిహద్దులు విశాలపరుస్తున్నాడు దేవుడు. భూమి దాని సంపూర్ణత ఎవరు? యేసయ్యదే, మన బిడ్డలో. అందుకని మన ఐడెంటిటీ దేవుని కుమారుడు ఐడెంటిటీ కావాలని దేవుడు కోరుచున్నాడు. కానీ మరి నేను కరోనాలో ఉన్నప్పుడు నా భార్య చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భార్య భర్తల అనుబంధమే యేసయ్య రాజ్యం. అది లేకపోతే మనం ఎన్ని పిల్లి గంతులు వేసినా వర్కౌట్ అవ్వదు. భార్య ఎక్కడ ఉంటుంది? భర్త దేవుడి దగ్గర ఉంటాడు. లేదంటే భర్త దేవుడి దగ్గర ఉంటాడు, భార్య ఎక్కడ ఉంటుంది? అదే గనక దేవుడితోటే వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఆ ప్రేమకే నిదర్శనంగా ఉంటే భూమిని కైవసం చేసేసుకుంటారనమాట. అటువంటి కమ్మని దాంపత్యమే నాది, నా భార్యది. నాకు 30 కోట్ల మంది భారతీయుల్ని దేవుని కుమారులుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు 9 సంవత్సరాల క్రితం. ఇక దాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది నా క్లయింటు. ఆ క్లయింట్కి నేను వెళ్తూ ఉండేవాడిని. కానీ దేవుడు ఏమని చెప్పాడంటే, నా కుమారుడా, ఇది డబ్బులు సంపాదించడానికి నీకు ఇవ్వలా. దీంట్లో 30 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, వాళ్ళందరూ డబ్బులు దాచుకున్నారు. కాబట్టి ఆ కంపెనీలో నా రాజ్యం రావాలని నీకు ఈ క్లయింట్ని కనెక్షన్ ఇచ్చా. కాబట్టి అప్పుడు చెప్పాడు దేవుడు, మరి దేవుని రాజ్యంలో LIC ఆఫ్ ఇండియా అంటే ఏంటి? తండ్రి నామంలో LIC అంటే లైఫ్ ఇన్ క్రైస్ట్, కుమార్ నామంలో LIC అంటే లివ్ ఇన్ క్రైస్ట్, పరిశుద్ధాత్మ నామంలో LIC అంటే లివ్ ఇన్ కంఫర్ట్. ఈ మూడింటిని కలిపి ఎక్కడ పెట్టాడు? లవ్ ఇన్ క్రైస్ట్లో పెట్టాడు. క్రైస్తవులకి ఎక్కడ దెబ్బ తగిలింది? ప్రేమించడం తెలీదు. ఆ ప్రేమలో దెబ్బ అయిపోయింది. కాబట్టి ప్రేమించి సువార్త ప్రకటించాలంట. ఈ వాక్యం ఒట్టిగా పనిచేయదు.
దీంట్లో 99% ప్రేమ కలిపితేనే పనిచేస్తుంది. లేకపోతే బైబిల్ అంతా చదివేసి మింగేసినా నరకమే. 1,000 సార్లు చదువు బైబిల్. సో కాబట్టి ఆ ప్రేమ, ఎప్పుడైతే ఆ ప్రేమతోటి మనం వాక్యం బోధించి అవతల వాళ్ళని, మనల్ని ప్రేమించే యేసయ్య వాళ్ళను కూడా అట్లాగే ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, మనల్ని ఏం చేస్తాడు? లైట్ ఇన్ క్రైస్ట్. 5వది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు తీసుకెళ్ళి మంచం కిందో కొంచెం కిందో పెట్టడు దేవుడు. తీసుకొచ్చి నన్ను తారామండల కాంప్లెక్స్ లాంటి 10 అంతస్తులు దీపస్తంభం మీద పెట్టాడు. నా దగ్గరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి ఆ కాంప్లెక్స్ దగ్గరికి. ఆ లిఫ్ట్లో ఒకరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆ ప్రెసిడెంటు సెక్రటరీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళిద్దరూ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు తెల్లబట్టలు వేసుకున్న బ్యాచ్ అంతా అని అంటే, లిఫ్ట్ వాళ్ళు చెప్తున్నారంట, పైన దేవుని కుమారుడు ఉన్నాడు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని వెళ్ళిపోతారని అన్నాడు. వెంటనే నాకు ఆయన ఫోన్ చేశాడు ప్రెసిడెంట్, దైవపుత్రుడా, నేను కూడా నీకులాగా దైవపుత్రుడిగా పిలిపించుకోవాలంటే ఏం చేయవో చెప్పవా అని అన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్ లీడరు రవీంద్ర గారు, ఆంధ్ర బ్యాంకు అవార్డెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంటు. నేను క్రిస్టియన్గా మాత్రం మారను బ్రదరు, దైవపుత్రుడు అంటే బాగుంది పేరు అని అన్నాడు. సో దేవుడు నాకు ఇచ్చిన 30 కోట్ల మంది దర్శనాన్ని నెరవేర్చడం కోసం ఈ సంఘాన్ని దేవుడు ఎంచుకున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత ఈ సంఘంలో ఉంది. కాబట్టి మీరు పిలవకపోయినా రెగ్యులర్గా వచ్చి అక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉంటా. ఎంతైంది టైం? ఎంతైంది? అయిపోయింది కదా, సరైతే లాస్ట్ సాంగ్ 9 వరకా. కానీ సిస్టర్ కోప్పడతారు, సిస్టర్ లా. ఓకే సరే, 9 క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనకు 9 మంచి నెంబర్, అంటే భూమిని తలకిందులు చేసే నెంబరు. ఇప్పుడు క్రిస్టాఫర్ గారు ఎక్కడి నుంచి? ఇక్కడేనా? ఓకే 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 ఓకే, వెరీ గుడ్. చాలా అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నెట్వర్క్ చేశాడు ఇక్కడ, చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇంకొక 9 వరకు క్లోజ్ చేసేసుకుందాం. చాలా చెప్పాల్సింది ఉంది. మత్తయి 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి తీయండి. మీ నవ్వులు చూస్తుంటే సమాధానం బయటికి కనపడుతుంది నాకు. సమాధానం, ప్రిస్కిల్లా గారి నవ్వు. ఎందుకంటే వాక్యం చేత నింపబడితేనే లోపల ఒకటి, పెదవుల మీద ఒకటి ఉండదు. దేవుని కుమారులకి లోపలే ఉంటుందో అదే ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సమాధానం అనే ఒక నది ఈ సంఘం నుంచి దేవమణి ఆంటీ గారి దగ్గర నుంచి బయలుదేరుతుందంట సిటీలో. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్దాం. మరి ఈ సమాధానం మన ఇంట్లో ఉంటేనే అది బయటకు వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉంటేనే అది ఇతరులకు వస్తుంది. అది లేకపోతే తాటకి చొప్పుడే. సో కాబట్టి ఆ సమాధానం రావాలంటే ఇక్కడైతే నాకు మరి అదే అధ్యాయంలో 5:44 చదవండి. ఆ సమాధానం మనకి కంప్లీట్గా పొందుకోవాలంటే, పరిపూర్ణంగా చెప్పండి, మీరు నోటితోటి చెప్పండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలండి. మనం దేవుని కుమారులుగా మార్చబడాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? శత్రువులను ప్రేమిస్తే చాలు, ప్రేమించి ప్రార్థిస్తే చాలు. నాకైతే ఇక్కడున్న అభిషేకం మోడీ గారిని, ముర్ము గారిని మార్చే సామర్థ్యం ఈ పులిపిటికి ఇచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమెను కానీ గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. సో క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ముర్ము గారిని
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారిని మార్చే సామర్థ్యం ఈ పులిపెట్టుకి ఇచ్చాడు దేవుడు. ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆంటీ, మోడీ గురించి, ముర్ము గురించి. మోడీ ఏమో లైట్ ఆఫ్ ద వరల్డ్, ముర్ము ఏమో సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, లేడీ కాబట్టి. సో ఈ రెండు గనక దేవుని కుమారుల ప్రత్యక్షత మన ప్రసంగం వాళ్ళు వింటే, అరే ఈ మత దేవుడు అనుకున్నాను ఇప్పటి వరకు, ఇది సృష్టికర్త దేవుడి యొక్క ఆధీనంలో ఉందా, అయితే ఈ సృష్టికర్త నాకు కావాలి అని అంటాడు. రీసెంట్గా మరి మా అక్కోళ్ళు కెనడా నుంచి వస్తే, ఆ పాపోళ్ళు వాళ్ళు మంచి ప్రైజ్ అండ్ వర్షిపర్స్. నేను ఒక చిన్న ఫంక్షన్ చేస్తే దానికి ఒక 3 డీజీపీలు పిలిచా. బాబురావు గారిని, స్వర్ణజిత్ సేన్ గారిని, ఇంకొక ఆయన మరియా కుమార్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కిరీటాలు పెట్టా. అంటే వాళ్ళు 80 సంవత్సరాలు వస్తున్నాయి వాళ్ళకి, 70-80. అరే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంత ప్రొటెక్షన్ చేసి దేవుడు చేశాడు అని కృతజ్ఞత కలిగి వాళ్ళకి ఆనర్ చేద్దామని పిలిపిస్తే వచ్చారు వాళ్ళు. వచ్చిన తర్వాత అవి బయటకు వెళ్ళి కొంతమంది దగ్గరికి వెళ్ళినాయి. భీమవరంలో ఉన్న రాణి అనే ఒక సిస్టర్, కలెక్టర్ గారు, భీమవరంలో రాణి అనే ఆవిడ కలెక్టర్. ఇప్పుడు ఆవిడ స్నేహితురాల ద్వారా ఈ వీడియో చూసి 79 సంవత్సరాలు వచ్చినాయి స్వర్ణజిత్ సేన్ గారికి, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా ఆయన పోలీసులతోటి ఇంకా సేవ చేస్తున్నాడు, మరి నా యొక్క భర్తనేమో మంచి యవ్వనంలో మరి ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర ఒక స్టాచ్యూగా మారిపోయాడు ఏంటి అని. మరి చాలామంది పాస్టర్లను అడిగిందంట కానీ చెప్పలేదంట. క్రిస్టియన్ కాదు, చాలామంది పాస్టర్లను అడిగింది కానీ చెప్పలేదంట. వాళ్ళ ఫ్రెండు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరు, ఆయన పండాదాస్ గారు వాళ్ళ భార్య చెప్పిందంట, ఇట్లా ఒక దేవుని కుమారుడు ఉన్నాడు, తారామండల కాంప్లెక్స్ మీద ఉంటాడు, ఆయనకి ఒకసారి ఫోన్ చేసి అడుగురంటే నేను చెప్పా, అమ్మా స్వర్ణజిత్ సేన్ గారు సృష్టికర్త గొడుగు కింద తన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు కానీ వాక్యం చదువుతా ఉండేవాడంట. అలానే చెప్తామండి, ఆ వాక్యం అనే ర్యాపింగ్ కింద ఆయన ఉన్నాడు. మరి ఈయనేమో సృష్టి గొడుగు కింద ఈయనున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మరి Z+ కేటగిరీ ఉండే ఇందిరాగాంధీ గారు తన యొక్క గన్మ్యాన్ చేతిలో కుక్క సాగు వచ్చింది. అది ఎట్లా సాధ్యం అంటే గన్మ్యాన్ హృదయాన్ని గెలుచుకోలేకపోయింది, కాల్ చేశాడు. మరి మన వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు పట్టణాన్ని కాపాడందే కాపలా కాయి వారి ప్రయాసం, యేసయ్య ఇల్లు కట్టందే. మరి ఆ వాక్యం ర్యాపింగ్ ఊరికే ఉంటుందా? నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, ఆ సెటప్ ఉందమ్మా అని అన్నా. నిజమా? అయ్యో ఏమండి, కనీసం నా పిల్లల కన్నా అది కావాలండి అని అంటుంది. వెంటనే ఇంకొకటి కూడా చెప్పా. ఇదిగో ఈ విధంగా మీకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎటువంటి వాడో మనకు అనవసరం, కానీ ఆయన కూడా వాక్యం చదువుతూ ఉంటాడట. ఆ వాక్యం చదువుతూ ఉండంటే ఆయనకు కూడా సేమ్ బుల్లెట్ చంపేసింది ఆయన్ని. డొనాల్డ్ ట్రంప్ని చంపిందా? ఏమైంది? నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూడినా అపాయము డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి రాలా. కారణం ఏంటో తెలుసా? ఆయన కుమారుడు యొక్క ముద్ర. ఈరోజు అదే ముద్ర మనం అందరి మీద వేస్తున్నాడు. మీ ద్వారా మీ కుటుంబాలకి, మీ నైబర్స్ కూడా వేస్తున్నాడు. మీ శ్వాస పీలిస్తే చాలంట కరోనా శ్వాస కంటే అడ్వాన్స్కి వెళ్ళిపోద్దంట దేవుని కుమారులుగా, కుమార్తెలుగా. సో దేవుడు ఆ ప్రొటెక్షన్ని దేవుడు ఇక్కడ ఉంచుతున్నాడు ఈ మందిరంలో. సో కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి అంతా ఎదురు చూస్తుందంట. ఈ ప్రొటెక్షన్ ఉండి ఇంకెవడ ప్రొటెక్షన్ అవసరంలా. సో కాబట్టి మరి ప్రొటెక్షన్ కావాలంటే మనం చేయాల్సిందంట ఒకటే ఒక పని, శత్రువుని ప్రేమించాలి. ఓకేనా? మనం అందరం శత్రువుని ప్రేమించడం కోసం దేవుడు మనకిచ్చిన శ్వాసను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ లాస్ట్ పాటతోటి మరి కృతజ్ఞతలు చెల్లించుకుందాం.
ఇంగ్లీష్ పాట కావాలా, తెలుగు పాట కావాలా? మనం ఇంటర్నేషనల్గా తిరిగే వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ పాటే పాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చిన్నపిల్లలతో సహా మనం అందరం కేఏ పాల్కి దేవుడిచ్చినటువంటి ఫ్లైటు, ఆయన పక్షపాతి కాదు. నమ్మితే మనకిస్తాడా లేదా? మన సంఘానికి ఆల్రెడీ భూషణం 40-50 దేశాలు తిరిగాడు, నేను ఒక 14 దేశాలు తిరిగా. తండ్రి ఈసారి మీ కుమారుల ఐడెంటిటీతో తిరుగుతాను తండ్రి అని అంటే ఇవ్వడా? ఇచ్చిన ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. కానీ మనం నిలబెట్టుకుందాం. ఎట్లాగా? హంబుల్నెస్ తోటి. ఆయన గర్వం చేత పోగొట్టుకున్నాడు, మనం హంబుల్నెస్ తోటి రిసీవ్ చేసుకుందాం. హల్లెలూయా. ఇది 10 సంవత్సరాల క్రితమే క్రిస్టాఫర్ తోటి మ్యూజిక్ వేయించుకొని అమెరికా తీసుకెళ్ళా. అతనే కొట్టాడనమాట ఈ ట్రాక్. మనం అయిపోయింది, 9 అయిపోయింది. లెగ్సి ఈ పాట ఒకటి క్లోజ్ చేసేసుకుందాం. Because of who you are, we will glory. Thank you, Lord. Because of who you are, I give you praise. Because of who you are, I will lift my voice. I say, Lord, we worship you. Because of who you are, Lord, we worship you. Because of who you are. Oh, because of who you are, we will give you glory. Yes, Daddy. Thank you, Lord. What a God. Because of who you are, I give you praise. Oh, because of who you are, I will lift my voice. I say, Lord, we worship you. Because of who you are, Lord, we worship you. Because of who you are, Jehovah Jireh, my provider. Jehovah Nissi, Lord, you reign in victory. Jehovah Shalom, my Prince of Peace. Lord, we worship you because of who you are. రెండోసారి మీరు కూడా. Jehovah Jireh, my provider. Jehovah Nissi, Lord, you reign in victory. Jehovah Shalom, my Prince of Peace. Lord, we worship you because of who you are. మూడోసారి. Jehovah Jireh, గట్టిగా. My provider. ప్రిస్కిల్లా గారు. Jehovah Nissi, Lord, we reign in victory. Jehovah Shalom, my Prince of Peace. Lord, we worship you because of who you are.
because of who you are, I give you glory. మనం అందరం we give you glory అందాం. Oh, because of who we give, because of you are. Oh, because of who you are, we will lift our voice and say, Lord, I worship you because of who you are. Lord, we worship you because of who you are. Final గా అందరూ, Lord, we worship you because of who you are. Lord, we worship you because of who you are. పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు గట్టి కొడదాం. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి సంఘాన్ని దీవిస్తూ మరి శ్యామ్కి ఈ సంఘం యొక్క అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.